భారత్ కు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ప్రస్తుతం ఓ సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ వార్ ట్రయాంగిల్ లో చిక్కుకుంది. ఇక్కడ ప్రతి అడుగులను దానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తో విందు కోసం వెంపర్లాడుతున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇప్పుడు సోదర భావంతో ఉన్న తాలిబాన్ తో కూడా తీవ్ర శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నారు. ఇక్కడ ప్రతి అడుగులను దానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తో విందు కోసం వెంపర్లాడుతున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇప్పుడు సోదర భావంతో ఉన్న తాలిబాన్ తో కూడా తీవ్ర శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నారు. మూడు వైపులా దెబ్బతింటున్న పాకిస్తాన్ 2025లో పాకిస్తాన్ ప్రచార యుద్ధం పూర్తిగా విఫలమవుతుంది. పాకిస్తాన్ పదే పదే ఇస్లామిక్ ఉమ్మా పేరు చెప్పి తాలిబాన్ బలూచిస్తాన్లను తమ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నించింది. కానీ దాని ఎజెండా ప్రతిసారి విఫలమైంది. ఈ ఏడాది పాకిస్తాన్ మూడు వైపుల నుంచి దెబ్బతింటుంది. తన చర్యల ద్వారా మూడు వైపుల నుంచి యుద్ధ పరిస్థితిని సృష్టించింది. తూర్పున భారత్తో తీవ్ర ఉద్రిక్తతలు, పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘన్ తాలిబాన్తో భీకర ఘర్షణ, తాలిబాన్ పాకిస్తాన్కు చెందిన డజన్ల కొద్ది సైనికులను చంపి అనేక పోస్టులను ఆక్రమించుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించింది. ఏప్రిల్ 2024లో పహల్గామ్ దాడి తర్వాత భారత్ న్యూ నార్మల్ ను నిర్ణయించింది. మే నెలలో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద దాడులకు ధీటైన జవాబిచ్చింది భారత్. జైషే మహమ్మద్, లష్కర్-ఇ తోయిబాకు చెందిన 9 స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. 4 రోజుల పాటు జరిగిన వైమానిక, డ్రోన్, సైబర్ యుద్ధంలో పాకిస్తాన్ కు చెందిన 10 కంటే ఎక్కువ విమానాశ్రయాలను ధ్వంసం చేసింది.